శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 22వ అధ్యాయము గ్రంథ సమాప్తి. 1వ కందార్థము క్రమ సంఖ్య 292. ఎరుక నెరుంగని బయలులో గురుడును శిష్యుండు వారి గొడవయు నేమీకెరిగించినవన్నీయు మీరెరిగినవన్నీయును మీరా లేను నుల్లకి ఉళ్ళకి తానెప్పుడుళ్ళకి మరి ఇంకా మాటే లేదాయను సరిపాయ సరిపోతే సరిపాయ సరి మీరా లేను నుళ్ళకి ఉళ్ళకి తానెప్పుడుళ్ళకి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 22వ అధ్యాయము గ్రంథ సమాప్తి. గ్రంథ సమాప్తిలో 1వ కందార్థము, చివరి కందార్థము, క్రమ సంఖ్య 292. క్రిందటి కందార్థములో ఎవరు సద్గురుమూర్తి యొక్క శుభకరమైన పాదమును చక్కగా ఆశ్రయించలేదో అటివాడు ఈ పుస్తకమును చూచినచో ఆ ప్రదేశమును విడిచి లేచిపోవును. బుద్ధికి సరిపడక, అవును, ఆ బుద్ధికి సరిపడక నే చెప్పిన ఈ మాట నిజము, ఇది అతి రహస్యమైనది, ఎవ్వరూ ఎరగరు కనుక నా మాట మనసులో అతికిన వారికి ఈ బోధ నిజము చక్కగా తెలియబడును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక ఈ చివరి అధ్యాయము గ్రంథ సమాప్తిలో 1వ కందార్థము, క్రమ సంఖ్య 292. ఎరుక నెరుంగని బయలులో ఎరుక నెరుంగని బయలులో గురుడును శిష్యుండు వారి గొడవయు మీకెరిగించినవన్నీయు మీరెరిగినవన్నీయును మీరు నేనుల్లక్కి ఉల్లక్కి తానెప్పుడుల్లక్కి మరి ఇంక మాట లేదాయను సరిపాయ సరిపోతే సరిపాయ సరి మీర లేనుల్లక్కి ఉల్లక్కి తానెప్పుడుల్లక్కి. అంటే సుజనులారా, ఎరుక నెరుంగని బయలులో
అంటే స్వతహా సిద్ధమై ఉన్న పరిపూర్ణమునందు ఆ మూలము గాని స్థానము గాని లేనటువంటి గుర్తు చేత గురుడును శిష్యుండు ఆ గురు శిష్యులుగా వారి గొడవయు అంటే వారిద్దరి మధ్య చర్చ నే మీకెరిగించినవన్నీయు అంటే బోధనారూపంగా ఇప్పటిదాకా ఆ మొదటి నుంచి చివరి వరకు ఇప్పటిదాకా నేను మీకు ఎరిగించినవన్నీయు అంటే బోధనారూపకంగా మీకు నేను ప్రబోధించినవన్నీయును మీరెరిగినవన్నీయును నా ద్వారా మీరు గుర్తించినవన్నీయును మీరు నేను ఉల్లెక్కి అంటే మీరు నేనుగా తోచబడుతున్నది నిజం కాదు. ఉల్లెక్కి తానెప్పుడు ఉల్లెక్కి నిజం కాదు అనేటిది కూడా నిజము కాదు. అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము చేత ఏ మాత్రము అనుభవమునకు రాని స్వతహా సిద్ధమై ఉన్న అచల పరిపూర్ణమునందు ఎరుకను ఎంత మాత్రము తెలియని పరిపూర్ణ పరబ్రహ్మములో గురువు శిష్యులు వారిరువురు మధ్య జరిగిన సంవాదముగా నేను నీకు బోధించినవన్నీయును మీరు విన్నవన్నీయును లేని వగుతున్నవి. ఎందుకనగా ఇవన్నీయు ఆ గుర్తు చేత చేయబడుట చేత గుర్తే లేనిదగుట చేత నిజము కావు. మరి ఇంకా మాట్లాడుటకు మాట లేదా ఆయన ఇంతకు మించి అనుభవమును చెప్పుటకును మాట్లాడుటకు కారణమైన గుర్తు లేనిదగుట చేతను సరిపాయ బాగా దృఢమైనదా ఆరుడపరుచుకున్నావా? సరిపోతే సరిపాయా నీ ఆరుడతను చెప్పడము చేతనే బోధా విధానము ముగుస్తుంది. సరి ఈ విధముగా మొత్తము విధానం అంతయు లేనిదే అగుతున్నది. ఇక ఇంతకన్నా వివరించి చెప్పుటకు మాట లేదు. ఎలాగనగా ఈ మాటకు కూడా ఆధారమైన గుర్తు లేనిది కనుక విచారణ ఇంతటితో సరిపోయిందా? సరిపోతే నా కర్తవ్యము నా బాధ్యత కూడా తీరినట్లవుతుంది. అవును. సరిపోతే నా కర్తవ్యము నా బాధ్యత కూడా తీరినట్లవుతుంది. ఆ చెప్పుట వినుట అను ప్రక్రియ కూడా లేనిదగుతున్నది. సర్వభ్రాంతిరహిత స్థితి దృఢపడి మిగిలి ఉన్నది. సరి మీరు నేను జగత్తు ఆత్మ ఎప్పుడునూ లేనివే. సరి అంటే మూలము లేని ఎరుకను తెలియని అచల పరిపూర్ణ పరభయలందు ఆ గురువును శిష్యుడును వారిరువురు యొక్క సంవాదమును నేను మీకు తెలిపినవన్నీయును మీరు తెలుసుకున్నవన్నీయును మీరు నేను మూలము లేని ఎరుక లేనివారగుటచే ఎప్పుడునూ లేని వారమే కనుక మాట్లాడుటకు పరాపశ్యంతి మధ్యమ వైఖరియను ఏ మాటలు లేవు.
జనన మరణ రహిత విధానము సరిపాయను, సరిపోతే సర్వము ఉల్లక్కి అని భావము. ఇక జ్ఞానికి ప్రారబ్ధము లేదు. ఎట్లనగా ప్రారబ్ధ శరీరము ప్రత్యక్షముగా తోస్తూ ఉంటే ప్రారబ్ధము లేదంటే ఎట్లు? ప్రారబ్ధ శరీరం ఉన్నప్పటికీ జ్ఞానికి ప్రారబ్ధ అనుభవము లేదు. సుఖ దుఃఖ లక్షణములు జ్ఞాని శరీరముందు చూపరులకు ప్రత్యక్షముగా కానవస్తున్నను, జ్ఞాని మాత్రం అశరీర తథాత్మము లేనివాడై నేను దేగేంద్రియాదులకు విలక్షణమైన ఆత్మను, నాకు జన్మ వ్యాధి జరా మరణాదులు లేవు అని ఆత్మదృష్టి యందు ఉండుటచే అతనికి సుఖ దుఃఖానుభవం లేదు, అతనికి లేదు. అన్యుల దృష్టిలో అతనికి ఆ ప్రారబ్ధానుభవం ఉన్నట్లే తోచును గాని సదృష్టితో మాత్రము లేదు. ఈ సుఖ దుఃఖానుభవము మనస్సుకే. ఆ మనస్సు ఆత్మతో తదాత్మము చెందినప్పుడు అది ఏ అమనస్కమనబడును. మనస్సు గాని దాని అధిష్టానమగు ఆత్మ గాని పరిపూర్ణమందు లేనే లేదని ఆరుడత చెందిన వానికి అనుభవించున్నది లేదు. కనుక అనుభవమే ఉల్లక్కి అగును. తానే లేడు గనక తనకు తోచిన సమస్తము తనతో కూడా ఏమీ లేదు. అట్టి ఆరూఢత్వతో ఏ కార్యము చేసినా చెయ్యని వాడే అగును. కర్మత్రయము మీ రీతిగా నశించిపోతున్నది కనుక వేయించిన విత్తనము మొలకెత్తజాలనట్లు జన్మ రాగిత్యము సిద్ధించును. ఈ విధముగా పరిశీలించిన ధర్మము కర్తవ్య వర్తనము పరిపూర్ణమందు ఏమీ లేదు. పరిపూర్ణుడైన వానికి ఏమీ లేవు. కనుకనే లోగడ మనకు పాపములు పుణ్యములు భూమి ప్రాపించును ఎరుక చేత భ్రమచిన వారిని ప్రాపింప వెలక విడచిన తాపసులను చిత్తమందు తగదెలుసుకొను మీ అని సెలవిచ్చినారు. అంటే ఎరుక చేత భ్రమసిన వారికి పాపములు పుణ్యములు కలుగును గాని ఎరుకను విడిచినటువంటి సాధువులను ఆ పాపములు పుణ్యములు అంటవు అంటూ మనకు ఈ కందార్థము చివరి కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ ఇది శ్రీమద్ భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతైరహిత పరమతత్వే గ్రంథ సమాప్తి నామ ద్వాదశావింశోధ్యాయ సమాప్తః. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురు సత్యానంద మహారాజ్ కి జై. అయితే ఈరోజు గ్రంథములో సభా విజ్ఞాపన నుంచి గ్రంథ సమాప్తి వరకు మనము మొదటి నుంచి 292 కందార్థాలు చక్కగా మనము గానము వ్యాఖ్యానము చేత ప్రయాణం చేశాము. అయితే అన్ని గ్రూపులలో ఉన్నటువంటి పెద్దలకు, సద్గురుమూర్తులకు, మహాత్ములకు, మహితాత్ములకు, శిష్య ప్రశిష్యులకు అందరికీ కూడా గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ద్వాదశ నమస్కారములు తెలియజే. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. అయితే మనము గ్రంథము మొదటి నుంచి సభా విజ్ఞాపన 1వ కందార్థము నుంచి శ్రీమద్ భాగవత
కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాజకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 292 కందార్థములతో ఈరోజు మనము పూర్తి చేసుకున్నాము. అన్ని గ్రూపులలో ఉన్నటువంటి పెద్దలకు, సద్గురుమూర్తులకు, మహాత్ములకు, మహితాత్ములకు, శిష్య ప్రశిష్యులకు అందరికీ కూడా నా ద్వాదశ నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా త్రిమంత్ర గోప్యము అడ్మిన్ అయినటువంటి వారు, గురు సమానులైనటువంటి వారు, అభయానంద చిట్టేటి కోదండరామయ్య స్వామి వారు మేము ఈ కందార్థములు వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎక్కడైనా కందార్థమునకు నాయన ఈ కందార్థమునకు ఈ ఉపనిషత్తు నుండి ఈ శ్లోకం వాడుకుంటున్నాను సరిపోతుందా అంటే చక్కటి సలహా ఇచ్చారు. కందార్థములు మొదటి నుంచి చివరి వరకు కూడా ఏ పద్యము నేను జోడించుకోవాలి, ఏ శ్లోకము జోడించుకోవాలి, ఫలానా దాంట్లో నుంచి నేను ఇది తీసుకుంటాను వారిని అడిగినప్పుడు మాకు వారు చక్కటి సలహా ఇచ్చి సరిపోతుంది, చక్కగా మాకు సమాధానం అందించారు. కాబట్టి మొట్టమొదట వారికి పాదపద్మములకు నేను ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మనకు అభయ సులక్షణాంబ వెంకటలక్ష్మి గారు అంటే కలిగిరి గ్రామము, మరి అమ్మగారికి కూడా సహకరించి కందార్థములు గానం చేసినందుకు వారికి కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక వివేకానంద వెంకటార్యులు త్రిపురాంతకము వారు కూడా చక్కటి సలహాలు ఇచ్చి మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించినందుకు వారికి కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక శాంతానంద స్వామి శిష్యులైనటువంటి వారు కోటా నాయక్ గారి వారి శిష్యులు బూదాటి వెంకటేశ్వర్లు గారు కూడా కందార్థాలను ఎప్పటికప్పుడు రికార్డింగ్స్ అవి ఇవి చేస్తూ వారు మాకు సహకరించినందుకు వారికి కూడా గురుకృప ఎల్లవేళలా ఉండాలని, వారికి కూడా గురువు యొక్క అఖండ జ్ఞానము ప్రాప్తించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ కందార్థములలో ఎక్కడైనా ఒకవేళ సరిపడిన చోటు ఉన్నా కూడా పెద్దలందరూ కూడా సవరణ చేసి సరిదిద్దుతారని కోరుకుంటూ అందరికీ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. ఇక త్వరలోనే శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంపైన మరి క్షరాక్షరోపాధి ద్వయదోసరకిత పరమతత్వ కందపద్యములను త్వరలోనే అన్ని గ్రూపుల ద్వారా అందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. జై గురుదేవా. సత్యానంద సద్గురు ప్రభు మహారాజుకి జై జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై సద్గురు ప్రభు మహారాజ్ की జై. జై సద్గురు ప్రభు మహారాజ్ की జై.